నమస్తే, వెల్కమ్ టు స్టార్ షో. సో ఈ రోజు మన గెస్ట్ ప్రముఖ దర్శకుడు రచయిత సాయి రాజేష్ గారు ఉన్నారు. సో అసలు ఈ ఇండస్ట్రీలో ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఇంత సక్సెస్ఫుల్గా ఎట్లా రన్ అవుతున్నారు ఆయన మాటలోనే విందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ముందుగా కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ. సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా కామ్గా ఎంజాయ్ చేస్తున్నారా? పీస్ఫుల్గా? నాకు తీసే ప్రాసెస్లో హ్యాపీనెస్ ఉంటుంది. రిలీజ్ అయిన ఒక 1 డే ఉంటుంది, తర్వాత నార్మల్ అయిపోతుంది. తర్వాత అంతా నార్మలేనా? మీ మొహం చూస్తే తెలుస్తుంది సార్, చాలా కామ్గా ప్రశాంతంగా సక్సెస్ ఏమీ లేదు అన్నట్టు ఎంజాయ్ చేస్తున్నారు. అంటే సక్సెస్ వస్తేనే ఇలా ప్రశాంతంగా ఉంటాను, రాకపోతే మాత్రం డిప్రెషన్లోకి వెళ్ళిపోవడమే. సో సార్, అసలు మీరు ఈ జర్నీ ఎలా స్టార్ట్ చేశారంటే ముందు నుండే మీరు డైరెక్టర్ అవ్వాలనుకున్నారా? నేను ఆల్మోస్ట్ 7th 8th క్లాస్ ఉన్నప్పుడే డిసైడ్ అయిపోయాను అనమాట, ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలి అనేది. గరానమ్మగుడు అనే ఒక సినిమా చూసి నాకు ఐ థింక్ రాఘవేంద్రరావు గారు ఇన్స్పిరేషన్ అనుకుంటా ఆ టైంకి. ఏమో ఆ సినిమా విపరీతంగా నచ్చింది నాకు అర్థమైంది. అంటే ఆ ఏజ్లోనే నాకు ఓకే, ఈ సినిమా మిగతా సినిమాలతో పోలిస్తే కాస్త బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎవ్రీథింగ్. సో అప్పటి నుంచి ఇంకా వేరే అందుకే మా ఇంట్లో తర్వాత 10th ఇంటర్ తర్వాత చదివిస్తానన్నా కూడా ఒప్పుకోలేదు. ఇంకా నేను వెళ్ళిపోవాల్సిందే, నేను డైరెక్టర్ అవ్వాల్సిందే అని ఫిక్స్ అయ్యాను. సో అప్పుడే స్టార్ట్ అయిపోయింది నాకు. అంటే ఒక డైరెక్టర్ అనే వ్యక్తి మనకు హీరో రూపంలో కనిపిస్తూ ఉంటారు అని వింటూ ఉంటాము. స్టార్టింగ్లో మీరు బాగా ఎంటర్టైనింగ్ మూవీస్ తీశారు కదా, అంటే మీలో బాగా హ్యూమర్ ఉందా సార్? మీరే అక్కడ హీరోలాగా కనిపించారా? ఏమో అంటే నేనైతే కొద్దిగా 2 ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. కొద్దిగా కోపం ఎక్స్ట్రీమ్ ఉంటుంది, హ్యూమరు జనాలేమో నవ్విస్తానని అంటుంటారు. హృదయకాలయం తమిళ్లో ఈ ట్రోలింగ్ బాగా ఉండేది. తమిళ్లో ఒక సినిమా యారుకి యారో అనేది సినిమా. సో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా థియేటర్లో జనాలు గేలి చేసి ట్రోల్ చేసి హడావుడి చేసి అట్లా ఆ హ్యూమర్ ఇంతకుముందు తెలుగు ఇండస్ట్రీలో చూడని ఒక టూ డార్క్ అనుకోండి ఏదైనా. సో అలా ప్లాన్ చేసుకున్నాను నేను. కానీ అప్పుడు హృదయకాలం వచ్చినప్పుడు అసలు సోషల్ మీడియా అనేది పెద్దగా లేదు. కానీ అప్పుడు ఎంత ట్రోలింగ్ అయిందంటే ఆ మూవీ, ఆ మీమ్స్ అనేది మేబీ అక్కడ నుండే స్టార్ట్ అయింది అనుకుంటా. అవును, మీమ్స్ కొన్ని నేనే వేయించుకున్నాను. ఆ టైంలో అసలు కొంతమందికి ఎలా ఉండేదంటే బయటికి వెళ్ళి చెప్పి సోషల్ మీడియాలో అప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ అండి ట్రెడిషనల్ పబ్లిసిటీ అంటే వాల్ పోస్టర్లు వేయాలన్నా, హోర్డింగ్స్ వేయాలన్నా, టీవీలో ట్రైలర్స్ వేయాలన్నా. కానీ అందరూ ట్రెడిషనల్ పబ్లిసిటీ నమ్మేవాళ్ళు. ఐ థింక్ ఫస్ట్ ఫిలిం అనుకుంటా హృదయకాలయం, ₹1 మేము ట్రెడిషనల్ పబ్లిసిటీ మీద పెట్టకుండా 7 lakh రూపీస్ సోషల్ మీడియాలో స్పెండ్ చేసి రిలీజ్ చేసి హిట్ కొట్టిన సినిమా అది. అక్కడ ఓన్లీ కొన్ని పేజీలకి ఇచ్చి, కొన్ని ప్రొఫైల్స్కి ఇచ్చి మేమే మీమ్స్ వేయించుకొని మా మీద మేమే సోషల్ మీడియాని వాడుకొని హిట్ చేసుకున్న సినిమా అది. ఓకే. సో హృదయకాలము, కొబ్బరి మఠం అది కూడా అంతే సక్సెస్, అంతే మీమ్స్ కానీ ట్రోలింగ్ కానీ అట్లానే స్టార్ట్ అయింది. అంటే మీరు అప్పుడు సార్ని ముందే అనుకున్నారా, సంపూర్ణేష్ గారిని? సంపు అంటే ముందు కథ రాసేసుకున్నాము. తర్వాత అంటే హీరో క్వాలిటీస్ లేని ఒక హీరో కావాలి, పర్టికులర్గా ఇతనేం హీరో రా బాబు అనుకోవాలి జనాలు. సో అతనికి చాలామందిని ఎతికాము. చాలామందికి ముందే నేను ఫ్రాంక్గా చెప్పేవాడిని, మీరు ఈ సినిమా చేస్తే మిమ్మల్ని చాలా దారుణంగా ఇన్సల్ట్ ఉంటుంది, ఫేస్ చేయాలి, కానీ విపరీతమైన ఫేమస్ అవుతారు, దాని ద్వారా మీరు ఇంకా వేరే క్యారెక్టర్స్ తెచ్చుకోవాలని చెప్పాడు. సో ఎవరికి ధైర్యం సరిపోలేదు. సంపుకి ఏంటంటే సంపు అప్పటికి చాలా చీటింగ్కి గురయ్యాడు. ఇక్కడ విత్ ఇన్ ద ఇండస్ట్రీ ఏంటంటే అందరినీ క్యారెక్టర్ ఇస్తామని ఒకళ్ళు 10,000 తీసుకొని, ఒకళ్ళు 8,000 తీసుకొని ఇలా. ఇక్కడ నేనే నీకు ఎదురు డబ్బులు ఇస్తాను ఒకడు ఎవడో వచ్చాడు, కనీసం సీడీ అన్నా మిగులుతుందిలే నాకు అని సంపు ఉద్దేశం యాక్చువల్లీ. సరే నేను చేస్తా అన్నాడు, నువ్వు మధ్యలో వెళ్ళిపోకూడదు అది ఇదంటే, నువ్వు నాకు సీడీ ఇవ్వన్నా చాలు, సినిమా అయిపోయిన తర్వాత నేను మా ఊరికి వెళ్ళిపోతా అన్నాడు. సో సంపు అలా నాకు ప్రసాద్ ల్యాబ్లో ఒక షార్ట్ ఫిల్మ్ జరుగుతుంటే అక్కడ కనిపించగానే విచిత్రంగా ఉన్నాడు మనిషి.
సో సెలెక్ట్ చేశాను. ఓకే. సో కానీ సార్ ఆ హిట్ వచ్చిన తర్వాత కూడా మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఉన్నాయా? చాలా అండి. మా మీద అటాక్ జరిగింది, విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఒక 6 నెలలు ఫోన్ ఎత్తాలంటే భయం వేసేది యాక్చువల్లీ. అంటే మా నెంబర్ ఎవరో తీసుకెళ్ళి ఇంటర్నెట్లో పెట్టారు. అర్ధరాత్రి ఫోన్ కాల్స్ వచ్చేవి. ఎక్కడికైనా వెళ్తే చాలా దారుణంగా హ్యూమిలేషన్ ఉండేది అసలు. ఎందుకు తీసానురా బాబు, ఒక స్టేజ్లో హృదయకాలాన్ని ద్వేషించడం మొదలెట్టాను నేను. తర్వాత నాకు నేనే సర్ది చెప్పుకొని, ఇట్స్ యువర్ బేబీ, నువ్వు అసలు దాన్ని ద్వేషించడం ఏంటి అని మళ్ళీ ప్రేమించడం స్టార్ట్ చేశాను అంతే. చాలా చాలా 6 months అయితే నరకంగా అనిపించింది. మా టీవీలో రిలీజ్ అయిన తర్వాత రాత్రి అయితే ఒక బ్యాచ్ ఎవరో ఒకళ్ళు ఇట్లా తాగేసి స్టార్ట్ చేసేవాళ్ళు ఫోన్స్. నాకేంటంటే ఆ టైంలో నా నేచర్ కూడా కొద్దిగా అన్ని ఫోన్ కాల్స్ సరే విన్నా ఎవడో ఒకటి పొగడతాడేమో అని అలా ఫీలింగ్ ఉండేది. థియేటర్లో విపరీతమైన అప్లాజ్ ఉండింది. శాటిలైట్ రిలీజ్ అయిన తర్వాత అది స్పూఫా లేకపోతే సీరియస్ సినిమానా అనేది వాళ్ళకి అర్థం కాలేదు చాలామందికి. ఇంకా నెంబర్ ఉంది కదా అని ట్రోల్ చేయడానికి కూడా కొంతమంది ఉంటారు కదా అట్లాగా. ఓకే. సో ఆ కామెడీ అంటే ఎంటర్టైనింగ్, జనాల్ని ఎంటర్టైన్ చేయాలి అనేది మీ ఫార్ములానా సార్ ఇంతకుముందు ఇండస్ట్రీకి వస్తున్న టైంలో? ఎంటర్టైన్ చేయడం అనేది నాది కాదండి. ఇంకా సీరియస్ ఫిలిమ్స్ చేయాలి, ఎమోషనల్ ఫిలిమ్స్ చేయాలనేది నాకు ఉండేది బాగా. బాలచందర్ గారి టైప్ ఫిలిమ్స్ చేయాలి, చాలా ఇంటెన్స్ ఫిలిమ్స్ చేయాలనేది ఉండేది. ఇంకా ఇది నాకు ఎవరు ఆపర్చునిటీ ఇవ్వలేదు. అందుకని ఒక ఫేక్ హీరో క్రియేట్ చేసి ఇలాగ ఒక ఫేక్ సినిమా తీద్దాము, సో ఒక దొంగ పేరు, అందరం దొంగ పేర్లు పెట్టుకుందామని నా పేరు స్టీవెన్ శంకర్గా మార్చుకున్నాను. నరసింహాచారి తన పేరు సంపూర్ణేష్ బాబుగా మార్చాము. రవికి అని మాకు డిఓపి, ఆయన పేరు రసల్ కార్పెంటర్. ఇలాగ అందరి పేర్లు మార్చి తీసాం. మేమందరం మా పేర్లు ఎవరికి తెలియదులే బయటికి. ఈ సినిమా హిట్ అయిపోయిన తర్వాత మంచి సినిమా తీద్దాం వచ్చిన డబ్బులతో అనేది మా ప్లాన్. ఓకే. కానీ నంబర్ మాత్రం దొరికేసింది. అంటే ఇంకా ప్రెస్ మీట్లో అటెండ్ అవ్వాల్సి వచ్చింది, ఇంకా తప్పలేదు. ఇంకా సో మీరు అనుకున్నారా ఇది పబ్లిక్కి కనెక్ట్ అవుతుంది అని? అంటే నేను పెట్టిన డబ్బులకి నాకు నా ఐడియా ఆ టైంలో యూట్యూబ్ రెవెన్యూ హ్యూజ్ ఉండేదండి. సో రాసుకున్న స్క్రీన్ ప్లే ఎలా ఉండేదంటే ఒక్కొక్క సీను 6-7 నిమిషాలు ఉండేవి. 6-7 నిమిషాల్లో సినిమాలో ఒక 10-12 బ్లాకులు సాలిడ్గా ఉంటాయి. ఆ 10-12 బ్లాకులు 10 million చేస్తే నాకు ఇంత రెవెన్యూ వస్తుంది. సో ఒక 30 థియేటర్లు వేస్తే అవి ఒక 2 రోజుల్లో కనీసం 60%, 70% ఆక్యుపెన్సీ వచ్చినా నా డబ్బులు నాకు రావడంతో పాటు ఇంత ప్రాఫిట్ మిగులుతుంది అనే క్యాలిక్యులేషన్తో చేసిన సినిమా అది. అంతేగాని జనాలందరూ చూసేయాలి, సినిమా సూపర్ హిట్ అవ్వాలి అనేది లేదు. ఆ డబ్బులు సంపాదించడమే మెయిన్ ఉండిందండి ఆ సినిమాకి. అండ్ నా ఒక సినిమా డైరెక్షన్ చేసేసిన ఫీలింగ్ అయిపోతుంది. అన్ఎక్స్పెక్టెడ్గా థింగ్స్ ఏమైనా జరిగితే ఏమో కామెడీ రూట్లో వెళ్తానేమో, అవ్వలేకపోయినా నా దగ్గర ఇంకొక మంచి సినిమా చేయడానికి ఒక డబ్బులు ఉంటాయి కదా అనేది ఒక థాట్ అండి. కానీ క్యాలిక్యులేషన్స్తో చేసిన అటెన్షన్ అయితే వచ్చింది. అటెన్షన్ అది ఆ తర్వాత సినిమా విపరీతంగా రాజమౌళి గారు ట్వీట్ వేయటం ఇవన్నీ వేయడంతో బిజినెస్లు జరిగిపోయినాయి. బిజినెస్ అంటే శాటిలైట్ అయింది, జనాల నుంచి మంచిగా వచ్చింది. అలా అప్పట్లో మా టీవీలో వచ్చిందంటే పెద్ద సినిమానే. అవును. సో ఆ తర్వాత మీరు ఈ ఎమోషనల్ బేబీ అనే మూవీకి అంటే ఎలా రాసుకున్నారు? అప్పటి నుండే రాసుకుంటూ ఉన్నారా లేకపోతే ఆ తర్వాత ఐడియా వచ్చిందా? లేదు, కొబ్బరి మట్ట తీస్తున్న టైంలో అక్కడ తమిళనాడులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయిని 2 అబ్బాయిలు కలిసి చంపేశారన్నమాట. సో ఆ అమ్మాయి ఒకేసారి 2 అబ్బాయిల్ని లవ్ చేసింది అని వాళ్ళిద్దరికీ డౌట్ వచ్చింది. వాళ్ళిద్దరూ కలిసిపోయి ఆ అమ్మాయిని చంపేశారు. సో బట్ నేను ఆ సినిమాని అలా తీయద్దు అనుకొని, ఎందుకంటే ఆ తర్వాత నేను ఆ అమ్మాయి ఫోన్ కాన్వర్జేషన్ విన్నాను. ముందు బాయ్ ఫ్రెండ్ ఎంత టాక్సిక్ మెంటాలిటీ వాడిది అనేది. సో ఎవరు కరెక్ట్ కాకుండా అందరి సైడు న్యాయం ఉండాలి, చిన్న చిన్న తప్పులు ఉండాలి, డెస్టినీ వాళ్ళతో ఆడుకుంటే ఎలా ఉంటుందని
ఒక ఫ్లాడ్ క్యారెక్టర్స్తో రాసుకున్న స్టోరీ అండి అది. కొబ్బరిమట్ట టైంలోనే జస్ట్ రన్ అవుతుండేది. కలర్ ఫోటో రిలీజ్ అయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా కూర్చున్నాను. ఓకే. సో ఈ అవార్డ్స్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేశారా సార్? కలర్ ఫోటోకి కానీ బేబీకి కానీ? కలర్ ఫోటోకి ఎక్స్పెక్ట్ చేశానండి, బేబీకి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే కలర్ ఫోటోకి నాకు ఒకే ఒక హోప్ ఉన్నింది ఏంటంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంది. ఎందుకు ఆగస్ట్ వచ్చేటప్పటికి కోవిడ్ స్టార్ట్ అయిపోయింది. సో జూలై వరకు వచ్చిన సినిమాలే కాంపిటీషన్ మాకు. ఆ తర్వాత ఇంకా దాదాపు 4-5 మంత్స్ లాక్డౌన్లో ఏవి మంచి సినిమాలు ఏవి ఇంకా కాంపిటీషన్ సినిమాలు లేవు. నాకు ఎందుకో ఇది మంచి సినిమా, ఇంత పేరు వచ్చిన తర్వాత మంచి అవార్డ్స్ వస్తాయి కదా అనిపించింది. సో అది ఎక్స్పెక్ట్ చేశాను. కానీ బేబీ సర్ప్రైజ్. ఫిలింఫేర్ రావటం అనేది ఇంకా పెద్ద సర్ప్రైజ్ యాక్చువల్లీ. ఫిలింఫేర్కి బెస్ట్ ఫిలిం క్రిటిక్స్ డైరెక్టర్ తీసుకుంటారు యాక్చువల్లీ. అది రావటం నాకు అనేది చాలా హై మూమెంట్. ఈ ఇండస్ట్రీ మీరు చాలా ఇయర్స్ నుండి చూస్తూ ఉన్నారు. సో ఇండస్ట్రీ ఎన్వైర్న్మెంట్ మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? బయట ప్రపంచం అనుకున్నట్టుగా భయంకరంగా ఏముండదు. ఎవ్రీవన్ ఆర్ సో సపోర్టివ్ ఇక్కడ. ఇది ఒక్క ఇండస్ట్రీ. నేను ఇప్పుడు హిందీ కూడా చేస్తున్నాను కదా, ఈవెన్ బాలీవుడ్లో కూడా పీపుల్ ఒకరికొకరు చాలా చాలా లవ్ అండ్ రెస్పెక్ట్ సపోర్ట్ ఉంటుంది అక్కడ కూడా. కానీ ఇప్పుడు మనం అంతా కొలాబరేట్ అవుతున్నాం కదా సార్, తమిళ్ కానీ బాలీవుడ్ కానీ, అక్కడ యాక్టర్స్ ఇక్కడ యాక్టర్స్ అక్కడ రావడం, పాన్ ఇండియా అవ్వడం. సో మీరు ఇంతకు ముందు కొబ్బరిమట్టం ఆ టైంలో మీరు ఇట్లా అనుకున్నారా, ఇంత పాన్ ఇండియా లెవెల్లో ఇలా ఇండస్ట్రీ అవుతుంది, సో నేను బాలీవుడ్కి వెళ్తాను అనేది కాదు, హిందీ సినిమా చేయడం, తమిళ సినిమా చేయడం అనేది నాకు వన్ ఆఫ్ ద డ్రీమ్గా ఉండేది. సో నేను ఇంత తొందరగా వెళ్తానని అనుకోలేదు. పాన్ ఇండియా సినిమా అవుతుంది అనేది ఇంత ఫాస్ట్గా ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. బికాజ్ ఆఫ్ ఇంత ఫాస్ట్గా అసలు మనం ఆస్కార్స్, తెలుగు సినిమా ఆస్కార్స్కి వెళ్ళిపోవడం అనేది ఒక 10-15 ఏళ్ల క్రితం ఆస్కార్ ఎవ్రీ ఫిలిం చూసేవాడిని, ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీ చూసేవాడిని నేను. విచిత్రంగా ఉంటుంది, చాలా ప్రౌడ్గా కూడా ఉంటుంది. కీరవాణి గారు, చంద్రబోస్ గారు వీళ్ళు స్టేజ్కి నిలబడటం, హ్యాట్స్ ఆఫ్ టు రాజమౌళి గారు అసలు. సార్ మీరు ఈ సోషల్ మీడియాలో వచ్చే రివ్యూస్, ఈ మధ్య రివ్యూసే బాగా వస్తున్నాయి. పర్సనల్ ఒపీనియన్స్ అంటారో రివ్యూస్ అంటారో మరి నాకు తెలియదు కానీ, సో అవి అంటే మీ ఒపీనియన్లో అవి ఏంటి సార్? అంటే ఈ మౌత్ టాక్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, పాజిటివ్గా ఉన్నా సినిమా, నెగిటివ్గా ఉన్నా అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ సినిమా పైన ఎఫెక్ట్ అవుతున్నాయి. సో దాని గురించి మీరు ఏమంటారు? సినిమాల మీద ఎఫెక్ట్ అవ్వండి. నేను అస్సలు నమ్మను సినిమాల మీద. ఒక్క టైంలో ఇట్లా రూల్ చేసేవారు. ఎందుకంటే 2.5 hours 3 hours డ్రైవ్ చేసుకెళ్ళేవాళ్ళు యుఎస్లో. ఇప్పుడు ఐ థింక్ హ్యూజ్ రిలీజులు పడుతున్నాయి. ఆ టైంలో కొన్ని వెబ్సైట్స్ని చూసుకొని, కొంతమంది రివ్యూవర్స్ని చూసుకొని జనాలు ఫాలో అయ్యేవాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు మౌత్ టాక్ ఎవ్వరికి, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఇప్పుడు సోషల్ మీడియా ఉండటంతో ఎవరి రివ్యూ వాళ్ళదే. ప్రతి ఒక్క పర్సన్ ఒక రివ్యూవర్, ప్రతి ఒక్క పర్సన్ ఒక మీడియా పర్సన్. ఇది కాకుండా ఇప్పుడు నేను ఫాలో అయ్యే స్ట్రాటజీ, ఇప్పుడు నాకు హృదయకాలయం 1/5, కొబ్బరిమట్ట 1.5/5, కలర్ ఫోటో 2.25/5, బేబీ 2/5, ఇది 2.25/5. ఈ 5 ఆడినాయి సినిమాలు. సో నాకు నెగటివ్ రివ్యూ పడిన దానివల్ల నా సినిమా ఇప్పటి వరకు నాకు కిల్ అవ్వలే. సో రివ్యూవర్స్ పని ఏంటంటే నేను ఏం తప్పులు చేశాను సినిమా పరంగా అనేది చెప్పటం. ఓకే. కానీ ఇండస్ట్రీలో నెపోటిజం అనేది ఉన్నది అని మీరు అనుకుంటారా సార్? అన్ని చోట్ల ఉంటుంది నెపోటిజం, ఎక్కడ ఉండదు నెపోటిజం. గుడ్ ఆడియన్స్. ఇప్పుడు మల్కజ్గిరి నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, పాపం మంచి యాక్టర్, సినిమా తీశారు, మీరు వెళ్తారా? వెళ్ళరు కదా. స్టార్ కొడుకే అయితే పలానా అబ్బాయి వచ్చాడు టికెట్ కొంటారు కదా.
అంతే కదా, ఆ నెపోటిజం ఆడియన్స్ నుంచి మొదలైంది. సో గుడ్ యాక్చువల్లీ. అంటే కనీసం ఇప్పుడు మన మల్కజ్గిరి నుంచి వచ్చిన ఆ అబ్బాయికి చాలా స్ట్రగుల్ అవుతాడు, ఎందుకంటే ఆడియన్స్ టికెట్ కొనట్లేదు కాబట్టి. ఓకే. కానీ ఇప్పుడు ఆ రోజులు కూడా పోయాయండి. దాదాపు ఒక 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ నుంచి కంటెంట్ ఈజ్ ద కింగ్, మ్యూజిక్ ఈజ్ ద కింగ్, ట్రైలర్ ఈజ్ ద కింగ్. ఇవి ఉంటే నంబర్లు ఎవరికైనా వచ్చేస్తున్నాయి డబ్బులు. కానీ అసలు ఇంతకుముందు డైరెక్షన్ చేయని వాళ్ళు కూడా, ఇంతకుముందు యాక్టింగ్ చేయని వాళ్ళు కూడా ఒక సినిమా అనేది వాళ్ళకి కొత్తగా ఒకటి రిలీజ్ అవుతే ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తున్నారు సార్. ఒక చిన్న సినిమాని కానీ, అంటే చిన్న హీరోని కానీ, ఇనీషియల్గా వచ్చిన సినిమాలు ఇప్పుడు జనాలు అదే నేను నా సారీ ఇందాక స్టేట్మెంట్ అంటే ఒక టైంలో అలా ఉండేది, కానీ ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్ ఉంది, ఆ హీరో ఎవరికి తెలియదు. వేణు ఉడుగులా తప్ప ఎవరికి తెలియదు. ఒక పాట, మంచి సాహిత్యం ఉన్న పాట వైరల్ అయ్యింది. సినిమాకి జనాలు వచ్చి పడిపోయారు, చూశారు. లిటిల్ ఆర్ట్స్ ఎంత కలెక్ట్ చేసింది. ఒక రకంగా విజయ్ దేవరకొండ తమ్ముడు అనే కానీ మా బడ్జెట్ సైడ్ తను ఆనంద్ వదిలేస్తే మాది కూడా చిన్న బడ్జెట్స్. అందరూ నేనెవడో తెలియదు, ఎస్కేఎన్ అంత పెద్ద పాపులర్ సోషల్ మీడియాలో తప్ప జనాలు టికెట్ కొనే అంత ఏముంది. వైష్ణవి ఎవరికి తెలియదు, అది కూడా పెద్ద హిట్. ఓకే. మీ నెక్స్ట్ జానర్ ఏంటి సార్? అసలు లవ్ స్టోరీయా లేకపోతే? ఒక్క లవ్ స్టోరీ తీయాలనే ఉంది. ఒక్క లవ్ స్టోరీ అదొక్కటి జనాలు ఏమన్నా ఆపరా బాబు అంటారేమో, ఇంకొకసారి ఏడిపించేసి ఇంకొక్కసారి అంతే. సో మీ లైఫ్లో అంటే బేబీయా లేకపోతే ఏంటి సార్ అసలు? చెన్నై లవ్ స్టోరీయా? మీ లవ్ స్టోరీ ఎలాంటిది? కలర్ ఫోటో నా రియల్ లైఫ్ స్టోరీ. లాస్ట్ హాఫ్ అన్ అవర్ తప్ప సుహాస్ క్యారెక్టర్ అంతా నా క్యారెక్టరే. ఆ పక్కన అమ్మాయి క్యారెక్టర్ అంతా నా వైఫ్ క్యారెక్టర్. యాజ్ ఇట్ ఈస్ సీన్స్ అవన్నీ సేమ్ నా లైఫ్ క్యారెక్టర్. సో ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఏమన్నారు మీ వైఫ్? ఏమన్నారు? నువ్వు డైరెక్షన్ చేసి ఉండొచ్చు కదా అన్నారు అన్నమాట, అంతే. ఓకే. అట్లా అన్నారు. సో మీకు రివ్యూస్ ఇస్తూ ఉంటారా సార్? అంటే ఏదన్నా బాగాలేకపోతే ఇది బాగాలేదు అని? నేను అడగను యాక్చువల్లీ, ఎవరిని అడగను. బేసికల్లీ నేను బాగుందా అని అడిగితే వాళ్ళు ఎక్స్ట్రాడినరీ ఉందని చెప్పాలి. ఫ్రాంక్గా ఒపీనియన్ చెప్పమని కాదు నేను. కానీ మీకు తెలియాలి కదా సార్, ఏదన్నా నేను కన్ఫ్యూజ్ అయితే మాత్రమే అడుగుతా. ఇది బాగుందా బాగాలేదా నాకు అనిపిస్తుందో అనుకోండి, అప్పుడు అడుగుతా. ఇప్పుడు నాకు విపరీతంగా నచ్చింది అంటే అవతల వాళ్ళకి చెప్పి, ఇది నాకు దాని సర్టిఫికేట్ అక్కర్లేదు, ఇది బెస్ట్ అనిపిస్తే ఇంకా ఎవ్వరికి ఇది బెస్ట్ కాదనిపించకపోయినా నేను అది పెట్టేసుకుంటాను. ఓకే. మీరు హార్ట్ఫుల్గా నచ్చాలి. హార్ట్ఫుల్గా నాకు నచ్చాలి. కానీ ఎవరిని అడుగుతారు సార్? ఇంట్లో వాళ్ళని అడుగుతారా? నేను ఎవరిని అడగనండి యాక్చువల్లీ. నేను ఎవరిని అడగను, నాకు నేనే జడ్జిమెంట్ తీసుకుంటాను సినిమా వరకు. ఓకే. అంటే సినిమా విషయంలో కానీ లేకపోతే పర్సనల్ లైఫ్లో కానీ మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు? ఈ జనరేషన్ డైరెక్టర్స్లో నాకు సుకుమార్ సార్ అంటే పిచ్చి, విపరీతంగా. అంటే ఆయన ఆర్యా రిలీజ్ అయిన దగ్గర నుంచి నేను ఆయన కాపీ చేస్తుంటా చాలాసార్లు. ఆయన లాగా ఉండాలని ట్రై చేస్తుంటా. నాకు ప్రాణం ఆయన అంటే, తెలియకుండా. నాకు సుకుమార్ గారిని ఎక్కడైనా దూరంగా కూర్చుని అదొక మ్యాడ్నెస్, ఎలా చెప్పాలో కూడా నేను చెప్పలేను. కానీ ఒక్కొక్క సినిమా అయింది 50 సార్లు 60 సార్లు టీవీల్లో మొబైల్లో వేసుకొని చూస్తుంటాను. సో సార్ మీ లోపల ఉన్న లవర్ బాయ్ ఈ లవ్ మూవీస్ అన్నీ తీస్తున్నారు అని అర్థమైంది. సో ఇంకొకటి కూడా తీయబోతున్నారు. కానీ ఈ జనరేషన్ లవ్ కానీ లేకపోతే హౌ డు యూ డిఫైన్ లవ్? ఈ జనరేషన్ లవ్ ఈజ్ దే హ్యావ్ మోర్ క్లారిటీ అనుకుంటున్నాను నేను. అంటే ఇది చాలామంది అబ్జెక్ట్ చేయొచ్చు, కానీ ఇంతకుముందు మనం ప్రేమ అనుకునేవాళ్ళం, మనకు ఒకటే ఉండేది, లైక్ ఇదర్ ఇట్ ఈస్ ఆకర్షణ ఆర్ ప్రేమ.
ఒకళ్ళు ఆకర్షణలో ఉండేవాళ్ళు, ఒకరు ప్రేమలో ఉండేవాళ్ళు, లేదా ఇద్దరు ప్రేమలో ఉండేవాళ్ళు, లేదా ఇద్దరు ఆకర్షణలో ఉంటే నో ప్రాబ్లం. ఒకరు ఆకర్షణలో ఉండి ఒక ప్రేమలో ఉంటే అసలు బ్రేకప్ అనే వర్డ్ తెలిసేది కాదు. ఐ మీన్ నేను టీన్స్లో ఉండేటప్పుడు ఒకసారి ప్రేమ ఇలా బ్రేక్ అయితే ఇంకా అది భగ్న ప్రేమికులు అయిపోయేవాళ్ళు. బ్రేకప్ అనే ఒక వర్డ్ కూడా ఉండేది కాదు డిక్షనరీల్లో. ఇప్పుడు అలా లేదు. లైక్ జెన్జీ చాలా టర్మినాలజీ ఇంట్రడ్యూస్ చేసేసుకున్నారు వాళ్ళకి వాళ్ళే. సో రకరకాలుగా ఉన్నాయి వాళ్ళకి. కంపానియన్షిప్, సిచ్యువేషన్షిప్, లవ్వా కాదా. అంటే ఈ జెన్జీ ఒక క్లారిటీతోనే ఉంది సార్. మిలీనియల్స్ ఉంటారు కదా, 90s కిడ్స్, వాళ్ళు ఎటు కాకుండా పోతున్నారు. సో వాళ్ళ కోసం ఒక మూవీ తీయండి సార్ మీరు. తప్పకుండా. పెళ్లి చేసుకోవాలా వద్దా? ట్రై 90s గై జెన్జీ అమ్మాయిని లవ్ చేస్తే ఎలా ఉంటుంది? అమ్మో, అది ఇంకా ఘోరం సార్. మనకు అదే కదా కావాలి. సో ఓకే, సో ఒక 5-10 yearsలో సాయి రాజేష్ గారిని ఎక్కడ చూడొచ్చు? ఇక్కడే ఇలానే ఇంతే ఈ ఈ ఈ ఈ ఈ లెవెల్ సక్సెస్లోనే ఉంటే ఐమ్ వెరీ హ్యాపీ. కథలు చెప్పటం చాలు నాకు, ఓకే, ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే. సో మీరు లైఫ్లో ఏది నమ్ముతారు సార్? అంటే ఎలా ఉండాలని నమ్ముతారు? ఒక ఫిలాసఫీ అనేది మీరు పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటారు, ఏ మనిషి అయినా. మీరేం నమ్ముతారు? వాంట్ పీస్. అంటే డబ్బు పీక్లో ఉండి మనశ్శాంతి లేకపోవటం అనే స్థితి చూశాను నేను. డబ్బులు లేకపోతే ఎంత కష్టాలు పడాలో అది చూశాను. హెల్త్ సరిగ్గా లేకపోయి డబ్బులు చాలా పెట్టుకొని ఒక ఆ బ్యాడ్ ఫేజ్ కూడా చూశాను. అన్నీ చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే, ఐ మీన్ నాకు 100 crore ఫిల్మ్ కొట్టడం అనేది నా డ్రీమ్గా ఉండేది. నేషనల్ అవార్డు కొట్టడం అనేది డ్రీమ్గా ఉండేది. ఫిల్మ్ఫేర్ కొట్టడం డ్రీమ్గా ఉండేది. బేబీ ఆల్మోస్ట్ అన్నీ ఎవ్రీథింగ్ ఇచ్చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మనశ్శాంతికి మించిన విజయం లేదు అసలు. సో నా లైఫ్ మోటో అదే, బీ పీస్. లైక్ పీస్ కోసం, అంటే ఈ రైటింగ్ కాకుండా, డైరెక్షన్ కాకుండా, మీరు ఇప్పుడు పీస్ అన్నారు కాబట్టి పీస్ కోసం మీరు ఏం చేస్తూ ఉంటారు ఖాళీ టైంలో? సినిమా చూస్తుంటాను. నా జీవిత ఆశయం కూడా అదనమాట. సినిమాలు తీయటం ఆపేసి ఎనఫ్ డబ్బులు ఉండి, ఎనఫ్ డబ్బులు ఫ్యామిలీకి ఉన్నప్పుడు సినిమాలు చూస్తూ బతకటం. ప్రపంచాలకు వరల్డ్ సినిమా చూసుకుంటూ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి వెళ్తూ వెళ్ళటం అనేది ఇంకా డ్రీమ్. ఓకే. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు సార్? చిరంజీవి గారు అండి. హీరోయిన్స్ చాలామంది ఉన్నారు సార్, కొంచెం ఈ జనరేషన్ నుండి చెప్పండి సార్. లైక్ మా హీరోయిన్ గౌరీప్రియ. ఓ నైస్. హీరో కిరణ్ అబ్బవరం అనకండి. నాకు చరణ్ అంటే చాలా ఇష్టం అండి, రామ్ చరణ్ గారు. అండ్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. ఓకే. సో ఒకవేళ చరణ్తో ఒక కథ రాయాలని అనుకుంటే మీరు ఎట్లాంటి, అంటే లవ్ స్టోరీయా లేకపోతే ఒక మాస్ కమర్షియల్? నేను ఇందాకే మీకు చెప్పాను యాక్చువల్లీ. చరణ్ గారు సెట్లో ఉంటే నేను డైరెక్షన్ చేస్తానా లేదా అనేది నాకు కన్ఫ్యూజన్. ఓకే. సో థ్యాంక్ యూ సార్. ఇలాంటి సినిమాలే మీరు తీస్తూ ఉండాలి, ఏడిపించకుండా. తప్పకుండా. ఒక లవ్ అనే మ్యాజిక్లో మమ్మల్ని తీసుకెళ్తూ ఉండండి 90s కిడ్స్ కోసం. సో అట్లాగే ఎంటర్టైనింగ్ సినిమాలు కూడా తీయండి సార్. మళ్ళీ సంపూర్ణేష్ గారితో తీస్తాను, తప్పకుండా తీస్తాను. ఖచ్చితంగా. అండ్ అమ్మ సంపూర్ణ వదలను అసలు. సంపు గారు ఇప్పుడు దాంట్లో చేస్తున్నారు, ప్యారడైస్లో అదొక కొత్త క్యారెక్టర్ అయింది. మేము దానికోసం వెయిట్ చేస్తున్నాం. నేను కూడా ఈగర్లీ వెయిటింగ్. సో ఓకే సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సార్. ఈ వీక్ మన స్టార్ షోలో సాయి రాజేష్ గారితో మాట్లాడాం కదా. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో గెస్ట్తో కలుద్దాం. నమస్తే.